చల్లగా ఉంది. ఇప్పుడు ఇంత తిన్ననో లేదో మంచిగా ఉంది, చల్లగా ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఇక ఏం చెప్తాను నాకు మరి? ఏం లేదు, ఇప్పుడే తిన్నా, చల్లగా ఉందని వచ్చి కూర్చున్నా. మంచిగా కూర్చున్నావు కానీ నీ కొడుకు ఇప్పుడు 10 మందిని ఎక్కించుకొని ఒకటే తిరుగుతాండి కదా, చూస్తలేవా నువ్వు? ఇప్పుడు 10 మందిని ఎక్కించుకొని వచ్చింది. అవునా? చూసినావు? ఇప్పుడే చూసినాగో, ఇప్పుడే ఒక నిమిషం అయింది అటు పోయి మళ్ళీ వస్తాడు చూడు. ఇంకా నువ్వు ఏంది మా కొడుకు మీద ఏమన్నా అబద్ధాలు అన్ని పుట్టించి చెప్తున్నావా ఏంది? నీ మంచి కోసం చెప్తానమ్మా నేను. అన్ని పుట్టించి చూసే చెప్తాను, అవన్నీ చెప్తానమ్మా. నా కొడుకు అట్లా ఎందుకు చేస్తాడు? నీ కొడుకు ఏమో నీకెరక, మరి నువ్వు ఎప్పుడు చూస్తలేనాడో నీ తెలియదు కానీ నేను చూసే అంటాను, చూడకుండా నేను ఎందుకంట. లేదు, ఎప్పుడు చేయను. నా కొడుకు మంచోడు. నా కొడుకు అట్లా ఎందుకు చేస్తాడు? నా కొడుకు ఇప్పుడు అయితే నేనే కావాలని చెప్తాను అనుకుంటున్నా. ఏమో మరి నాకు ఆగి వస్తాడు. ఇప్పుడే చూసిన నేను, అందుకనే నేను నీకు తెలుసో తెలియదా అని చెప్తాను, లేకపోతే నేనేం చెప్తా? నా కొడుకు అట్లా చేయడు, ఏం చేయడు. నువ్వు నేను అబద్ధం ఎందుకు చెప్తా? నువ్వు జాగ్రత్త ఉండి కొడుతానా అని నేను చెప్తానా? అవ చూడు, నేను అంటే అబద్ధంగా నాకు వాళ్ళ అమ్మాయిని ఎక్కించుకొని వచ్చి చూడు. నాకు చేస్తుడు. నువ్వేడా చూసినావు? నువ్వు సరిగ్గా చూడక చూడు. ఇప్పుడు అది డ్యూటీ అంటారు. ఇప్పుడే 3-4 ఎక్కించుకొని వచ్చి అది డ్యూటీ, అందుకే అట్లా వస్తాడు. అది డ్యూటీ అమ్మ. మరి అది రాపాడు అట్లా కూడా ఉంటుందా? అట్లనే ఉంటుంది. మరి నాకు తెలియదా? నేను ఏమో మరి నీకు తెలియదేమో నేను నీకు చెప్తున్నా ఇంతసేపు. అదే డ్యూటీ. అయ్యో, నేను తెలియకుండా మాట్లాడుతుంది కదా ఇన్ని పాపం.